సరే ఆయన కూడా నీ బాధలు పట్టించుకోలేదనుకో, అప్పుడేం చేస్తావు? ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడని ఊరికే అనలేదు ఆయన్ని. ఎన్నిసార్లు చెప్పేది నీకు? అనుకో అంటున్నాను. నా తండ్రి శివయ్యకి చెప్పుకుంటాను. ఆయన కూడా పట్టించుకోలేదంటే? రాక్షసులకి సైతం వరాలనిచ్చేటంత కరుణామయుడు నా తండ్రి. అలాంటిది బిడ్డని పట్టించుకోకుండా ఉంటాడా? పట్టించుకోలేదు అనుకోమంటున్నాను. ఇంకెవరికి చెప్పుకుంటావు? మా అమ్మకి చెప్పుకుంటాను. ఆమె కూడా పట్టించుకోలేదనుకో. అమ్మ ప్రేమ అనంతం, అమ్మ కోపం విధ్వంసం. బిడ్డ బాధపడుతుంటే తండ్రైనా ఒక క్షణం ఆలస్యం చేస్తాడేమో గాని తల్లి అరక్షణం కూడా ఆలస్యం చేయదు. కరుణతో కంటికి రెప్పలా కాపాడుకునేది ఆమె, ఖాళీగా మారి కాలాన్ని సైతం మింగేసేది ఆమె. అందుకే పెద్దలంటారు, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే. దసరా శుభాకాంక్షలు.